నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రేడ మహా. బాగున్నారండి? అమ్మ మురళి గారు, ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. మీకు కూడా అమ్మ. అదే విధంగా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం. థ్యాంక్ యూ అండి. తొలి ఏకాదశి చాలా చాలా వైభవోపేతంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా పండగల జరుపుకునేటటువంటి సమయం. ఎందుకంటే ఇప్పటి నుంచి పండగలు మొదలైపోతాయి కాబట్టి అందరూ కూడా చాలా వైభవంగా జరుపుకుంటారు. ఖచ్చితంగా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవడం అనేది చేస్తారు. మీ ఆలయంలో శివుడును, గణపతి, ఇంకా ఆంజనేయ స్వామి, అమ్మవార్లు అసలు శివకేశవులకు అభేదం. ఎవరిని పెద్ద అయితే వాస్తవానికి కూడా ఎక్కడ లేని విధంగా, అంటే కొన్ని చోట్ల ఉండవచ్చును, లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ముగ్గురు కూడా ఎంతో పవర్గా జనరేట్ అయి ఒక్కటే శక్తి రూపకంగా ఉన్నారు అక్కడ. ఇది వాస్తవానికి నాకు ఎప్పటి నుంచో అర్థమయ్యి, ఎందుకు అంటే ఇప్పుడు తల్లి ప్రేమ ఎలాంటిది అనేది అడిగి మనం తెలుసుకోవాలని చెప్పినా కూడా దాన్ని కనుక అది మనసులో ఉంచుకోవాలి. అదేవిధంగా వాస్తవానికి కూడా మోస్ట్ పవర్ఫుల్ ఇది. ఎవరు అక్కడ ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా, లేదా అసలు ఆ సందర్భం కానీ, రాత్రులు కొన్ని సందర్భాలలో వైబ్రేషన్ గజ్జల సౌండ్ కానీ నిజంగా అలా వచ్చినటువంటి భక్తులు చాలామంది నాకు చెప్పారు. విన్నారా? కనుక ఎందుకంటే ఒక్క సరస్వతి అమ్మవారు అంటేనే పవర్ఫుల్, పార్వతి అమ్మవారు అంటేనే పవర్ఫుల్, లక్ష్మీదేవి అమ్మవారు అంటేనే పవర్ఫుల్. ముగ్గురు కూడా కలిసింది అలంకరణ చేసిన ఫోటో మనం వీరికి డిస్ప్లే ఇద్దాం. తప్పకుండా ఇప్పుడు ఇస్తా నేను. చాలా రేర్, మీరు అన్నట్టుగా చాలా రేర్. ఎక్కడో గానీ త్రిశక్తి రూపాలు కలిసి ఉండదు. కలిసి ఒక్కటే గర్భగుడిలో, మళ్ళా సపరేట్ గా ఉంటారు కానీ ఒక్కటే గర్భగుడిలో చక్కగా ఉండడము, ముగ్గురు కూడా కలిసి ఒకటే శక్తిగా ఉండడము చాలా అద్భుతం. అద్భుతం అండి. నాకు ఉమెన్స్ డే రోజు కానీ చెప్తున్నా, ఏదైనా నేను అమ్మవారి ఫోటోనే పెడతా, అక్కడ నుండే అన్ని. అంతే. మంచి గుడిలో, అంటే ఏ గుడైనా దానికి ఉండేటటువంటి వైశిష్ట్యం ఉంటుంది. చక్కటి గుడిలో ప్రధాన అర్చకులుగా ఉండి అక్కడ వైదికంగా జరిగేటటువంటి క్రతువులన్నీ చక్కగా నిర్వహిస్తూ స్వామికి సేవలను అందించుకునేటటువంటి భాగ్యం మీకు కలిగించాడు ఈశ్వరుడు. అందుకు తప్పకుండా రైట్ అండి. ఇక ఏకాదశి అంటేనే మరి ఈ ఏకాదశి ప్రత్యేకించి స్వామి యోగ నిద్రలోకి వెళ్ళేటటువంటి సమయం కాబట్టి మరి ఏకాదశిని ఎలా వినియోగించుకోవాలండి? వాస్తవానికి కూడా దీనిని తొలి ఏకాదశిగా చెప్పడం జరుగుతుంటుంది. తెలంగాణ సైడు, ఆంధ్ర సైడు దేవశయని ఏకాదశి, అంటే అంతటా దేవశయని ఏకాదశియే. బట్ ఇక్కడ ఏమిటి అంటే కొన్ని ఏళ్ల నుండి కూడా వీరు ఏం చేస్తారంటే ఈ ఆషాఢంలో వచ్చేటువంటి యొక్క మొట్టమొదటి ఏకాదశి రోజు నాడు వీరు ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ రోజు మనం ఏ విధంగానైతే కొన్ని పిండి వంటకాలు చేసుకుంటామో ఆ విధంగా వీరు ఆ రోజు కొత్తగా కూడా కడాయి పెట్టి అందులో నూనెను పోసి ఖచ్చితంగా కూడా ఈ యొక్క ఇక కొన్ని ప్రాంతాలలో కొన్ని పేర్లతో చకినాలు అని, లేదా మనకు అరిసెలు అని, అప్పాలు ఇవన్నీ అంటూ ఉంటారు కదా, అవన్నీ కూడా కాలుస్తూ ఉంటారు. అంటే ఆ యొక్క కడాయిలో నూనె పోసి స్వామికి సమర్పించేటువంటి సందర్భంలో ఇక్కడ అందరూ కూడా వాస్తవానికి శనివారం ఉపవాసాలే ఉంటారు. శనివారాలు ఉపవాసాలు ఎక్కువగా ఉండేటువంటి వారే తెలంగాణ ప్రాంతంలో. మీరు మరి ముఖ్యంగా జనరల్ గా ఆంధ్ర సైడ్ కూడా శనివారం ఉపవాసాలు చాలా మంది ఉంటారు. ఇందులో శనివారం ఏమిటి వీరికి జనరల్ గా వెంకటేశ్వర స్వామి అన్నట్టే ఉంటుంది. ఇప్పుడు మనకి ఏకాదశి అంటేనే విష్ణుమూర్తికి సంబంధించి, అంటే అంటే వీరి మనసులో స్వామివారి పేరు అక్కడ. కొందరు విష్ణుమూర్తి అనుకుంటారు, కొందరు రామచంద్రుడు అనుకుంటారు, ఎవరి వర్షన్ వారు. కనుక వీరి విధమైనటువంటి పిండి వంటకాలు చక్కగా కూడా వీరి ఇంట్లోనే ఉండేటువంటి ఆ యొక్క ఫోటోల వద్ద కానీ ఎక్కడైనా కూడా స్వామివారికి నివేదన చేస్తారు.
విన్నరా? అయితే ఇక్కడ వాస్తవానికి తొలి ఏకాదశి అంటేనే ఎంతో కూడా విశేషము. మనకు ఫాస్టింగ్ ఉండేటువంటి ప్రక్రియలో భాగంగా మరి ఇప్పుడు వచ్చేటువంటి యొక్క తొలి ఏకాదశి రోజు నాడు ఇక బాగా లెంత్ కూడా వద్దు. ఎందుకు అంటే ఇక స్వామివారు 4 నెలలు మనకు యోగ నిద్రలోకి ఉండేటువంటి పరిస్థితి కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ యొక్క వర్షాకాలంలో ఏర్పడినటువంటి కరువు ప్రాంతాలకు సంబంధించి కానీ వీరు ఆరాధించినట్టయితే మీకు ఎలాంటి కరువు ఉండదు అని కానీ ఇప్పుడు మనకి ఇదే ఆషాఢంలోనే కదా శాకంబరి కూడా ఉంది కనుక రకరకాలైనటువంటి వ్యాధులు నుండి కూడా అమ్మవారు కాపాడినటువంటి మాసమే ఈ యొక్క ఆషాఢ మాసం. చాలా విశేషం మనకు. కనుక ఈ యొక్క ఆషాఢ మాసంలో మొట్టమొదటి ఏకాదశి రోజు నాడు మీరేం చేస్తారయ్యా అంటే బుధవారం రోజు ముఖ్యంగా వ్యాపారస్తులు ఉదయం 5:30 నుండి 5:50 లోపు మొదటి 10 నిమిషాలు 5:30 నుండి 5:50 అంటే 20 నిమిషాలు. ఈ 20 నిమిషాలలోనే మీరు 5 o'clock కల్లా నిద్ర లేచేసి 5:15 కల్లా చక్కగా కూడా శుభ్రంగా మీ యొక్క కార్యక్రమాలన్నీ చేసుకొని మీ ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరం వద్ద దీపారాధన చేయండి. ఎలాంటి దీపారాధన అంటే 8 మట్టి ప్రమిదలు తీసుకోవాలి. 8 మట్టి ప్రమిదలలో 4 ఒక సైజు ఉండేటివి, మరొక 4 మరొక సైజు ఉండేటువంటివి. మరొక సైజు అంటే చిన్నవా పెద్దవా? ఈ సైజులో ఉండేటువంటివి అరచేయంత సైజువి ఒక్కొక్క 4 తీసుకోండి. ఎప్పుడైనా కూడా ఒక్కటే మనం పెట్టి అందులో దీపారాధన చేయరాదు. ఇంత పెద్ద సైజుది 2 ప్రమిదలు తీసుకొని ఇందులో రాళ్ళ ఉప్పు పోయాలి. రాళ్ళ ఉప్పు పోసిన తర్వాత దానిపైన మళ్ళీ 2 చిన్న మట్టి ప్రమిదలు పెట్టేసి దానిపైన ప్యూర్ ఆవు నెయ్యి పోసిన తర్వాత మనకు లోటస్ కమలం పువ్వులలో కాడ నుండి మనకు బయట మార్కెట్లో కాకుండా కమలం పువ్వే కొనుక్కోండి. ఆ రోజు ఏకాదశి కనుక స్వామివారికి ఆ యొక్క లక్ష్మీదేవి ఫోటో ముందు కమలం పువ్వు పెట్టండి. ముందు రోజు కొనుక్కోండి. కమలం పువ్వు అమ్మవారి ముందు ప్రజెంట్ చేసి ఆ కింద ఉండేటువంటి వత్తిని తీసి అందులో నుండి ఒక 5 వత్తులను ఒకటే వత్తిగా చేయండి. 1 2 3 4 5 ఉండేటువంటి వత్తులను అన్ని కలిపి ఒకటే వత్తిలాగా చేసేసి ఈ యొక్క తామర కాడ నుండి తీసినటువంటి ఆ యొక్క పత్తిని కూడా దీనికి యాడ్ చేసేసి కలిపేసి పత్తి వత్తులు 5 తీసుకుని 5టిని ఒక దానిగా చేసి ఆ తామర దాన్ని కూడా తీసుకుని పెట్టమంటున్నారు. ఓకే, రైట్. దీనిని మీరు తూర్పుకు కాకుండా అదేవిధంగా సౌత్ కాకుండా ఈశాన్యం వైపుగా ఉండేటువంటి విధంగా వత్తులను వేసుకొని ముందే చెప్తున్నాను, ప్రతి మట్టి పాత్రకు కూడా 1 2 3 4 5 గంధము కుంకుమతో బొట్లు పెట్టండి. ఒక్కొక్క దానికి 5 బొట్లు పెట్టండి. కింద పసుపు రాయండి. చక్కగా కూడా ఓపికగా చేయండి. మీరు ఎంత ఓపిక చేస్తే అంత రిజల్ట్ వస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత మనకు ఈశాన్యం వైపు డైరెక్షన్లో దీపారాధన చేసి ఇక చుట్టూ కుదిరితే తెల్ల చామంతి పూలు కానీ ఆ యొక్క కింద రాగి ప్లేటు కింద చక్కగా కూడా అష్టదళ పద్మం కానీ ఏదైనా మంచి ముగ్గు వేయండి. వేసి దాని మీద రాగి పాత్ర, దాని మీద ఇటు 4 అందులో మొదటి 2 పైన రాళ్ళ ఉప్పు, దానిపైన వచ్చేసి 2 మట్టి ప్రమిదలు. ఇక ఈ దీపం వచ్చేసి ఈశాన్య మూలకు. క్లియర్? ఇక్కడికి ప్లేటు చుట్టూ కూడా కుదిరితే మల్లెపూలు వేయండి. మల్లెపూలు దండను ప్లేట్ చుట్టూ వేసి అమ్మవారి ఫోటోకు ఒక మల్లెపూల మాల వేయండి. అమ్మవారి ముందు ఒక లోటస్ ఇందాక మనం తీసినటువంటి తామర పువ్వు కమలం పెట్టేసేయండి. ఇక 100% కూడా ఇది 15 నిమిషాల ప్రాసెస్లో చేసేసేయండి. 5:15 నుండే మీరు ప్రాసెస్ మొదలు పెట్టుకోండి. దీపం వెలిగించడం మాత్రం 5:35 తర్వాత వెలిగించాలి. 5:37 కల్లా దీపారాధన కావాలి. 5:37 నుండి 5:47 లోపు కనకదార స్తోత్రం చదువుకోవాలి. చదవడం రాకపోతే వినొచ్చా? చదవాలి. అది లేదు అనుకుంటే శ్రీ సూక్తం చదవండి. రెండు లేదు అనుకుంటే మాత్రము వినడము వింటే కుదరదమ్మ, చదవాలి. అయితే ఇక లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదవండి.
కనకదార స్తోత్రం మాత్రం మోస్ట్ పవర్ఫుల్. అవును. ఇది మీరు ఈ యొక్క మనకు 6 నెలలు ఉండేటువంటి ఈ యొక్క దక్షిణాయనంలో రేపు చేసేటువంటిది మొదటి ఏకాదశి. మొదటి ఏకాదశి. మళ్ళీ కృష్ణపక్షంలో ఏకాదశి వస్తుంది, అప్పుడు ఒకసారి చేయండి. ఇట్లా ఒక 5 మీరు ఏకాదశులు చేస్తే మాత్రము అసలు ఎలాంటి కోరికున్నా కూడా 100% చెప్తున్నా, 3వ ఏకాదశి లోపు 4వ ఏకాదశి మీరు చేసేటువంటి లోపే ఆర్థికంగా కానీ, వివాహం కానీ, అసలు సంతానం కానీ, బిజినెస్ రొటేషన్ కానీ ఏది ఉన్నా కూడా టాప్ పొజిషన్కి పోతారు. Right. ఆ తర్వాత 5వ సంఖ్య ఎవరిది అంతే బుద్ధుడిది కదా. 159 అంటేనే లక్ష్మీ స్థానాలు కనుక 5 అద్భుతం. విదేశీ ప్రయాణం కానీ, విదేశంలో ఉండేటువంటి వారికి జాబ్ కానీ, విదేశంలో ఉండేటువంటి వారికి ఎవరికైనా కూడా పిఆర్ ప్రాబ్లం ఉన్నా, పర్మనెంట్ వీసా ప్రాబ్లం ఉంది ఇప్పుడు, పాపం చాలా మంది నాకు కాల్ చేస్తున్నారు, వారి గురించి అయినా చేయండి. అయితే ఇది ఎవరు చేయాలంటే ఇంట్లో ఉండేటువంటి మగవారు చేయాలి. అమ్మో, ఒకవేళ మగవారే చేయాలి. అయ్యో, లేదు అనుకుంటే మురళి గారు ఆడవారి సహాయం తీసుకొని చేయండి. మగవారు సహకరించకైనా కదండి ఆడవాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు. చేయాలి. లక్ష్మి ఇంటిలో నుండి వచ్చేటువంటి లక్ష్మి మగవారి నుండే, ఇది అర్థం చేసుకోండి దయచేసి. నేను చేస్తాను, మీరు చేస్తారు, మీరు మంచి నిజంగా ప్రియాంక గారు అదృష్టవంతులు. బాగుంది, తప్పదు, చెయ్యండి, మంచి ఫలితం ఉంటుంది. నిజంగా నమ్మకంగా చేయండి. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు సహాయంగా, ఒకరు పసుపు రాయండి, ఒకరు గంధంతో కుంకుమతో బొట్టు పెట్టండి, మరొకరు అక్కడ ముగ్గు వేయండి. ఇద్దరు ఎంత బాగుంది చెప్పండి, చెప్తాంటేనే ఎంత సంతోషంగా ఉంది. చేసుకోవచ్చుగా మన చెయ్యండి చెయ్యండి. హారతి ఇచ్చే సమయానికైతే హారతి గై కొనుమా, హారతి అయితే హారతి అతుకోమనండి. అసలు అంటే మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో నేను అడుగుతున్నాను, మిమ్మల్ని కన్విన్స్ చేసేయాలని కాదు. లేవాలమ్మా, పొద్దుగాల లేసి ఖచ్చితంగా చేస్తే రిజల్ట్ ఉంటది. ఎందుకంటే ప్రతి రెమెడీ కూడా పనిచేస్తుంది. రైట్. ఉప్పుని ఎప్పుడు తీసేయాలి, ఏం చేయాలి? ఈ ఉప్పును గురువారం రోజు చేతితో పట్టుకొని ముట్టుకోకుండా మెల్లగా ఆ యొక్క మట్టి పాత్రను తీసి బయట ఏదైనా మట్టి కానీ, ఇంత ఒక మట్టి కానీ, లేదా మామూలు మంచి పువ్వులను ఇచ్చే చెట్టు మొదట్లో పోయకుండా ఒక మామూలు జగ్గులో పోసి కొన్ని వాటర్ పోయండి, సపరేట్ జగ్గు పెట్టుకోండి. కరిగిన తర్వాత వాటిని ఏదైనా ఒక పనికిరాని మట్టిలో పోసేయండి. అది కూడా ఒక ఎనర్జీ, నెగిటివ్ తీసినటువంటి ఎనర్జీ. ఇక్కడ రాళ్ళ ఉప్పును కూడా మీరు పోసిన తర్వాత దీన్ని బ్యాండేజ్ చేసి పెట్టాలి, ఇందులో ఎనర్జీ పోవద్దు. ఓకే, ఇది కూడా తెల్లవారుజామున తెల్లవారు ఉదయం స్నానం చేసి దీన్ని తీసి చెట్టు మొదట్లో పోయండి. ఆ చెట్టు కూడా పనికి వచ్చే చెట్టు కాకుండా ఏదో పనికిరాని చెట్టు, లేదా చెట్టు అనేది లేకున్నా కూడా ఏదో మట్టిలో ఇంత మట్టి తీసుకువచ్చి అందులో పోయండి, లేదా పారే నీళ్ళు ఉంటే పారే నీళ్ళు విడిచిపెట్టండి. చాలా అద్భుతంగా తెలియజేశారు. డెఫినెట్ గా లక్ష్మీ కృపని ప్రతి ఒక్కరు పొంది ఈ తొలేకాశి నుంచి పొంది సూపర్ ఉంటదమ్మా. నిజంగా చెప్తున్నా, ఈ రెమెడీ చేస్తే మాత్రం 100% వారు కింద కామెంట్స్ వారే పెట్టండి, ఓపెన్ ఛాలెంజ్. చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలండి. నమస్కారం. మహాదేవ.